చూస్తే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపు ఉంటుందంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ అధికార పార్టీలు పార్టీ ఫిరాయింపులను యథేచ్ఛగా ప్రోత్సహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2020 వర్గాల పునర్విభజనకు అవకాశమే లేదంటూ కేంద్ర ప్రభుత్వం 1కి 4 సార్లు స్పష్టం చేసినప్పటికీ ముఖ్యమంత్రులు మంత్రులు భిన్నంగా ప్రచారం చేయడంపై పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై గత ఏడాది బడ్జెట్ సమావేశాల్లో లోక్సభలో టీడీపీ పక్ష నేత తోట నరసింహం లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. దీనికి న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 26 ప్రకారం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపు అనేది భారత రాజ్యాంగంలోని 170వ అధికరణకు లోబడి ఉందని స్పష్టం చేశారు. 2026 తర్వాత వచ్చే మొదటి జనాభా లెక్కల ఆధారంగానే అసెంబ్లీ స్థానాల సర్దుబాటు ఉండాలని ఈ అధికరణ సూచిస్తోందని న్యాయశాఖ మంత్రి చెప్పారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ రవీంద్ర కుమార్ పాండే 2014 ఆగస్టు 11న ఇదే తరహా ప్రశ్న సంధించారు. జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై లోక్సభలో లిఖితపూర్వక ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగంలోని 82, 170వ అధికరణాల ప్రకారం 2026 తర్వాత తొలి జనాభా లెక్కలు ప్రచురించేంత వరకు పార్లమెంటు నియోజకవర్గాలు కానీ అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పునర్విభజన చేపట్టే అవకాశం లేదు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం వద్ద ఎలాంటి ప్రతిపాదన కూడా పరిశీలనలో లేదని అప్పటి న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ స్పష్టతనిచ్చారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన మేరకు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత జితేందర్ రెడ్డి, ఎంపీలు బి వినోద్ కుమార్, బోరా నర్సయ్య గౌడ్ ఇదే అంశాన్ని 2015 ఏప్రిల్ 21న లోక్సభలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాలి. కానీ ఇది రాజ్యాంగంలోని 170వ అధికరణకు లోబడి జరగాలి. అయితే 2026 తర్వాత వచ్చే తొలి జనాభా లెక్కల ప్రచురణ వరకు నియోజకవర్గాల డీలిమిటేషన్ సాధ్యం కాదని ఈ అధికరణ చెబుతోందని హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్త్యభాయ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ 2015 డిసెంబర్ 8న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ స్థానాల రిజర్వేషన్లపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలేవో చెప్పాలని అడిగారు. నియోజకవర్గాల పునర్విభజన ఆర్టికల్ 170కి లోబడి ఉందని పార్త్యభాయ్ చౌదరి వివరించారు. రాజ్యాంగం ప్రకారం 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజనను తిరిగి తెరవరాదన్న అభిప్రాయానికి వచ్చిన హోంశాఖ, న్యాయశాఖ ఇదే అభిప్రాయాన్ని ఎన్నికల సంఘానికి సూచించాయి. ఒకవేళ తమ అభిప్రాయాన్ని మార్చుకోదలిస్తే రాజ్యాంగానికి లోబడే చేయాలని ఈసీ పేర్కొంది. అందుకు రాజ్యాంగ సవరణ అవసరమని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. మొత్తానికి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకే తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఈ ప్రచారం చేస్తున్నాయని, అంతే తప్ప డీలిమిటేషన్ సాధ్యం కాదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజన కోసం జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో కూడా గట్టిగా డిమాండ్లు తలెత్తినా అది సాధ్యపడలేదని చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.